హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు. ఈ ఒక్క యాప్‌తో చాలా సింపుల్‌గా ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టాపిక్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నగర మరియు పట్టణ ప్రజలకు మరింత చేరువ కావడానికి పురమిత్ర యాప్‌ను ప్రారంభించింది. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా 119 రకాల సేవలను ప్రజలు ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 15న ఈ యాప్‌ను ప్రారంభించారు. పట్టణ ప్రజలకు అవసరమైన పరిశుభ్రత, నీటి సరఫరా, ఇంజనీరింగ్ సమస్యలు, వీధి దీపాలు, రెవెన్యూ వంటి విభాగాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రజలు తమ సమస్యలను యాప్‌లో నమోదు చేస్తే 24 గంటల నుండి 30 రోజుల్లోపు పరిష్కారం పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ యాప్‌లో మొత్తం 8 విభాగాలుగా 119 రకాల సేవలను అందిస్తున్నారు. వీటిలో పరిశుభ్రత, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక, పేదరిక నిర్మూలన, ఇంజనీరింగ్, వీధి దీపాలు, రెవెన్యూ వంటి ముఖ్యమైన సేవలున్నాయి. నీటి సరఫరా సమస్యలు, పైప్ లీకేజీలు, తాగునీటి సమస్యలు, అక్రమ నీటి కనెక్షన్లకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చు. అనుమతి లేని నిర్మాణాలు, రోడ్డు గుంతలు, పైప్లైన్ లీకేజీలు, చెత్త సమస్యలు వంటి విషయాలను యాప్‌లో ఫోటో అప్లోడ్ చేయడం ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చు. పురమిత్ర యాప్‌లో ఏఐ అనుసంధానం చేయడం వల్ల ఫోటో తీసిన ప్రదేశాన్ని ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం లేదు. లొకేషన్ వివరాలు ఆటోమేటిక్‌గా రికార్డ్ అవుతాయి. తద్వారా సంబంధిత అధికారులు సమస్యను తక్షణమే పరిష్కరించగలరు. ప్రజలు చాట్‌బాట్ ద్వారా వాయిస్ మెసేజ్ పంపి కూడా ఫిర్యాదు చేయవచ్చు. కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు ఎలా తీసుకోవాలో, అవసరమైన పత్రాలు ఏమిటో చాట్‌బాట్ ద్వారా తెలుగులోనే సమాచారం పొందవచ్చు. ప్లే స్టోర్ నుంచి పురమిత్ర యాప్‌ను డౌన్లోడ్ చేసి మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ యాప్ ప్రారంభమైన 15 రోజుల్లో 12,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా 500కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. వాటిలో పరిశుభ్రత, రోడ్లు, కాలువలు, ఆస్తి పన్ను, పట్టణ ప్రణాళికకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. పురమిత్ర యాప్ ద్వారా ప్రజలు త్వరితగతిన సమస్యల పరిష్కారం పొందుతుండడంతో ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వెంటనే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.